హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి జయ ట్రేడర్స్. మనం ఈ రోజు ఫోర్డ్ ఫిగో యాస్పర్ వెహికల్ కి డికార్మినేషన్ చేస్తాము. ఈ వెహికల్ కి చేయక ముందు కావచ్చు, చేసిన తర్వాత కావచ్చు, ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో వెహికల్ యొక్క ఓనర్ నాడి తెలుసుకుందామండి. హలో హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీ వెహికల్ కి డికార్మినేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందండి? యాక్చువల్లీ వెహికల్ చాలా ట్రబుల్ ఇస్తా ఉండే నాకు చాలా రోజులు ఉండి. పికప్ ప్రాబ్లమ్ ఉండే, డీజిల్ ఉన్నా కూడా డీజిల్ అయిపోయినట్టుగా జంపింగ్ అవుతా ఉండే. ఓకే. కార్బన్ క్లీనింగ్ చేపించినాక స్మోక్ చాలా పర్సెంటేజ్ తగ్గింది. ఓకే. ఎస్టర్డేలో వచ్చాక ఇంకా చాలా క్లీన్ గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ ఈ సర్వీస్ మీకు నచ్చిందండి? చాలా చాలా నచ్చింది. మీరు పబ్లిక్ ఏం చెప్తారు? నేను ఆల్రెడీ గూగుల్లో కూడా రివ్యూ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ నేను మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా మందికి రిఫర్ చేస్తాను. మీరు కార్బన్ క్లీనింగ్ అనేది చేసుకుంటే మీకు ఇంజన్ కి వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అవి కాంప్లికేట్ అవ్వకుండా చాలా తొందరగా రెక్టిఫై అయిపోతాయి. అసలు సీసీని బట్టి చార్జెస్ తీసుకుంటున్నారు. చార్జెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి. మన అడ్రస్ వచ్చేసి శుభదారి సిగ్నల్ నుండి రెవెన్యూ కాలనీ సైడ్ వెళ్తుంటే సాయి జయ ట్రేడర్స్ అని కనిపిస్తుంది. నేను మెన్షన్ చేస్తాను కింద చూడండి. ఫుల్లీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. లేట్ ఎందుకు, వెళ్ళి కార్బన్ క్లీన్ చేయించుకోండి, కార్లో ఎక్స్పాన్ పెంచుకోండి. బాయ్.